హాయ్ ఫ్రెండ్స్, ఇది నా నెక్స్ట్ వీడియో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి. అయితే ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, దానికి ఆన్సర్స్ మనం వితిన్ సెకండ్లో ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఫ్లోరిన్, ఆక్సిజన్, నియాన్ అనేది ఈ సిరీస్ని ఫాలో అవుతాయి, రిమైనింగ్ అంటే ఈ సిరీస్ని ఫాలో అవుతాయి అని మనం డిస్కస్ చేశాం కదా. అయితే ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఈ విధంగా నైట్రోజన్, ఆక్సిజన్, డయాటామిక్ మాలిక్యూల్స్, హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ కూడా ఇదే ఎలక్ట్రాన్ సిరీస్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మనకు ఇప్పుడు H2 యొక్క బాండ్ ఆర్డర్ చూద్దాం. H2 అనేది 1s స్టార్, ఇక్కడ వరకే హైడ్రోజన్ కాబట్టి ఒక హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్, టూ హైడ్రోజన్స్కి 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ ఇందులో ఫిల్ అయిపోతాయి. మనం బాండ్ ఆర్డర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే బాండింగ్ ఆర్బిటాల్ మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. సో బాండింగ్ ఆర్బిటాల్స్ 2, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ 0/2 = 1. సో H2 బాండ్ ఆర్డర్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ హీలియం 2. సో హీలియంని కూడా మన ఎలక్ట్రాన్ అలైన్ ఫిల్ చేయాలి. 1s స్టార్ సిగ్మా 2s స్టార్ ఈ విధంగా ఉంటుంది. మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి 2 × 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకు ఇక్కడ వరకే సరిపోతుంది, మనకి రిమైనింగ్ అవసరం లేదు. సో 1s 2 ఎలక్ట్రాన్స్, 1s స్టార్ 2 ఎలక్ట్రాన్స్. మనకు బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సింది బాండింగ్ ఆర్బిటాల్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. మన బాండింగ్ ఆర్బిటాల్స్ 2 ఉన్నాయి, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ 2 ఉన్నాయి. సో 2 - 2/2 = 0. దీనికి బాండ్ ఆర్డర్ హీలియం యొక్క బాండ్ ఆర్డర్ 0. ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు బోరాన్ బాండ్ ఆర్డర్ చూద్దాం. బోరాన్ అటామిక్ నెంబర్ 5. సో 5 × 2 10 ఎలక్ట్రాన్స్. ఈ 10 ఎలక్ట్రాన్ని మనం ఇప్పుడు ఫిల్ చేయాలి. 1s స్టార్ 2s స్టార్. ఇప్పుడు మనం πpx πpy సిగ్మా 2pz. మిగతా రిమైనింగ్ కూడా మనకు ఉంటుంది. సో మనకు అది అవసరం లేదు, ఇక్కడ వరకే అవసరం, ఎందుకంటే మనం 10 ఎలక్ట్రాన్ ఫిల్ చేయడానికి. సో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ చేసాం, 2 ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్, 2 మిగతా ఇవి సేమ్ ఎలక్ట్రాన్స్ని, అంటే సేమ్ ఎలక్ట్రాన్ డిస్టెన్స్ని, సేమ్ ఎలక్ట్రాన్స్ మనం సేమ్ సిరీస్లో సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో అవి ఫిల్ చేసేటప్పుడు 1 ఈ విధంగా ఫిల్ చేయాల్సి వస్తుంది. స్టార్ వస్తుంది, ఈ విధంగా ఫిల్ చేయాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి బాండింగ్ ఆర్బిటాల్స్ ఏంటిది? ఇవి 2. సో బాండింగ్ ఆర్బిటాల్స్ 6, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఇవి 4/2 2 1. సో B2 బాండింగ్ ఆర్బిటాల్ 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కార్బన్ యొక్క బాండింగ్ ఆర్డర్ చూద్దాం. కార్బన్ 6 అటామిక్ నంబర్. సో 12 ఎలక్ట్రాన్స్, 1s స్టార్ 2s స్టార్. రిమైనింగ్ ఇక్కడ రాస్తున్నా πpx πpy. ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ 2 8 అయిపోయినాయి. 1 2 8 2 2. ఓకే, మన బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి బాండింగ్ ఆర్బిటాల్స్ 2 4 8. సో 8 మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ 4/2 = 4/2 2. మన బాండ్ ఆర్డర్ వచ్చేసి 2. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ C2 అనేది 2 బాండ్ ఆర్డర్ కలిగి ఉండి ఏ రకమైన మ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది అనేది కూడా అడగచ్చు. సో మనకు ఇక్కడ ఎక్కడ ఎలక్ట్రాన్ సిరీస్లో ఎక్కడ చూసినా మనకు సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు,
సో అన్ని పేర్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి ఇది డై మ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. డయామ్యాగ్నెటిక్ నేచర్ని ఈ C2 అనేది కలిగి ఉంటుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ బాండ్ ఆర్డర్ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. N2ది నైట్రోజన్ అనేది 7th గ్రూప్, సారీ నైట్రోజన్ అనేది 5th గ్రూప్ ఎలిమెంట్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. సో 7 × 2 14 ఎలక్ట్రాన్స్. ఈ 14 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ దీని గురించి 1s స్టార్ 2s స్టార్ πpx πpy నెక్స్ట్ సిగ్మా 2pz. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. 2 2 2 2 2 2 2. సో 1 2 3 4 5 6 7 7 × 2 14 ఎలక్ట్రాన్స్ మనకు ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు బాండ్ ఆర్డర్ బాండింగ్ ఆర్బిటాల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బాండింగ్ ఆర్బిటాల్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ బై 2. మనకు బాండింగ్ ఆర్బిటాల్స్ వచ్చేసి 2 2 ఇవి 6. సో 10 - 4/2 6/2 = 3. సో నైట్రోజన్ యొక్క బాండ్ ఆర్డర్ 3. ఓకే, మరి మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటిది? అంటే ఇది డయామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఎందుకు డయామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ చూసినా కూడా పేర్ అయి ఉన్నాయి. సింగిల్గా లోన్ పేర్ లాగా సింగిల్గా అన్పేర్ లేవు. సో ఇది బాండ్ ఆర్డర్ 3. మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి డయామ్యాగ్నెటిక్ నేచర్. అలాగే ఇప్పుడు N2 అంటే ఏం లేదు, ఒక ఎలక్ట్రాన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం అది కూడా. ఓకే, ఇప్పుడు దీని బాండ్ ఆర్డర్ చూద్దాం. దీనికి 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి దీనికి 13 అవుతుంది. మన బాండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసు. సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s 2s స్టార్ πpx πpy సిగ్మా 2pz. ఎలక్ట్రాన్ ఫిల్ చేసేటప్పుడు సేమ్ 2 2 2 2 ఇందులో 2 మనకు 1 2 3 4 5 6 12 అయిపోయినాయి. ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ అవ్వాల్సి వస్తుంది. సో మనకు బాండ్ ఆర్డర్ కావాల్సిన బాండ్ ఆర్డర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బాండింగ్ ఆర్బిటాల్స్ 2 2 2 2 8 9 9 - 2 2 4 5/2 2.5. బాండ్ ఆర్డర్ వచ్చేసి దీనిది 2.5. మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి పేర్ కాలేవు, అన్పేర్గా ఉన్నాయి. సో ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్. ఇప్పుడు ఇది డిస్కస్ చేద్దాం. సో ఒక ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 15 ఎలక్ట్రాన్స్. సేమ్ ఇప్పుడులాగా రాసుకుందాం. 1s స్టార్ 2s స్టార్ πpx πpy సిగ్మా 2pz. ఎలక్ట్రాన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. 2 2 2 2 2 2 2 ఇక్కడికి 14 అయినాయి. ఇంకొక ఎక్స్ట్రా మనం యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు πpx πpy ఇవి స్టార్స్. ఓకే, ఇది ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ. సో మనకు బాండ్ ఆర్డర్ బాండింగ్ ఆర్బిటాల్స్ ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్ 1 2 3 4 5 5 × 10 2 2 1 5 2 5/2 2.5. ఇది కూడా సేమ్ 2.5 బాండ్ ఆర్డర్ వచ్చింది. అలాగే మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ N2 బాండ్ ఆర్డర్ 3 వచ్చేసింది. N2 + 2.5 అలాగే
ఇది కూడా 2.5, ఇది డైమ్యాగ్నెటిక్ నేచర్, ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్, ఇది కూడా పారామ్యాగ్నెటిక్ నేచర్ అనేది మనం మూడింటిని ఫైండ్ అవుట్ చేసినాం. అయితే ఇప్పుడు బాండ్ ఆర్డర్ 3 ఉంది, ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. అదే బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అవుతుంది. బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అయినా కొద్దీ బాండ్ లెంత్ ఏ విధంగా ఉంటుంది అంటే దానికి ఇప్పుడు బాండ్ ఆర్డర్ 3 ఉంటే బాండ్ ఆర్డర్ 3 అలాగే ఇది 2.5. 2.5 కంటే 3 అనేది బాండ్ ఆర్డర్ ఎక్కువ. కానీ బాండ్ లెంత్ ప్రకారం చూసుకుంటే ఇది బాండ్ ఆర్డర్లో ఈ విధంగా ఉంటుంది, కానీ బాండ్ లెంత్లో 3, 2.5 ఈ విధంగా బాండ్ లెంత్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ అంటే ఏంటిది? నైట్రోజన్ మధ్య 3 బాండ్స్ ఉంటాయి. నైట్రోజన్ మధ్య 3 బాండ్స్ ఉంటాయి. 3 బాండ్స్ ఉన్నప్పుడు బాండ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఎంత ఎక్కువగా ఉంటుందో బాండ్ లెంత్ అనేది అంత తక్కువగా ఉంటుంది. బాండ్ ఆర్డర్ తక్కువ ఉంటే బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. అవి ఈ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు N2 ఫైండ్ అవుట్ చేయడానికి 1s స్టార్ తీసుకోవాలి, 2s స్టార్ తీసుకోవాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో అంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాని గురించి మనము ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ చెప్పే ముందు ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ట్రిక్ని నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హోమోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్లో బాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే బాండ్ లెంత్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. NO బాండ్ ఆర్డర్ సేమ్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇది 1s స్టార్, 2s స్టార్, సిగ్మా 2p Z, పై px, పై py ఈ సిరీస్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నైట్రోజన్ 5th గ్రూప్ ఎలిమెంట్, ఆక్సిజన్ 6th గ్రూప్ ఎలిమెంట్. నైట్రోజన్ వచ్చేసి అటామిక్ నంబర్ 8, ఆక్సిజన్ అటామిక్ నంబర్ నైట్రోజన్ అటామిక్ నంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8. టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయంటే 15 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఈ 15 ఎలక్ట్రాన్ని ఈ సిరీస్లో మనం పెడదాం. 1 2 2 2 2 2 2 10 అయిపోయినాయి. 2 12 2 పై px ఉంటుంది, పై py స్టార్స్. సో 6 7 8 9 10 11 12 13 14 1 ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. ఓకేనా, 1 ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ చేసేసినాం. ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసు మనకు, ఇంతకుముందు చేసినట్టు చేసేద్దాం తొందరగా. బాండింగ్ ఆర్బిటాల్స్ 1 2 3 4 5 into 10 minus 5/2 5/2 2.5. ఓకే, బాండ్ ఆర్డర్ 2.5 వచ్చేసింది మనకు. సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఎలక్ట్రాన్ సిరీస్లో మిగిలిపోయింది కాబట్టి ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్. అలాగే ఇవి రెండింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వీటి యొక్క బాండ్ ఆర్డర్ 2.5, ఇది 3, ఇది 2. అయితే బాండ్ ఆర్డర్ ఈ విధంగా వచ్చింది. ఓకేనా, బాండ్ ఆర్డర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు NO ప్లస్ బాండ్ ఆర్డర్ ఎక్కువగా ఉంటుంది, దాని తర్వాత NO బాండ్ ఆర్డర్, దాని తర్వాత NO మైనస్ బాండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది, కానీ బాండ్ లెంత్ మాత్రం దానికి అపోజిట్గా ఇది బాండ్ ఆర్డర్, ఇది బాండ్ లెంత్. ఓకే, అపోజిట్గా ఉంటాయి. బాండ్ ఆర్డర్ ఎక్కువగా ఉంటే బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది, బాండ్ లెంత్ తక్కువగా ఉంటే బాండ్ ఆర్డర్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. అయితే మనం ఇలా చేయడానికి ఇప్పుడు దీని యొక్క బాండ్ ఆర్డర్ మనం తెలుసుకోవడానికి ఎంత కాదని తక్కువ మనకు 1 minute టైం పట్టింది. దీనికి కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంత టైం మనకు ఉండదు. సో మనము ఒక ట్రిక్ని మనం ఫాలో అవుదాం తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి.
ఓకే, ఇది మనం చెప్పడం మర్చిపోయినా, ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, ఇది డయామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆ ట్రిక్ వచ్చేసి ఇది పైన నేను నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాసుకున్నాను. ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఇవి బాండ్ ఆర్డర్, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 0, 9 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 0.5 బాండ్ ఆర్డర్, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 1, 11 ఉన్నప్పుడు 1.5, ఈ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 3, అదే 15 ఉన్నప్పుడు మాత్రం 3.5 అట్లా ఉండదు, మళ్ళీ తగ్గుతుంది అక్కడ నుంచి 2.5, 16 ఉన్నప్పుడు 2, 17 ఉన్నప్పుడు 1.5, అలాగే 18 ఉన్నప్పుడు 1, 19 ఉన్నప్పుడు 0.5, 20 ఉన్నప్పుడు 0. ఇవి బాండ్ ఆర్డర్స్, ఇవి ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? 2.5. మనం ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఒకసారి చూద్దాం అది కరెక్టో అవునో కాదో అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకు ఆక్సిజన్లో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనము 1s 1s స్టార్, 2s స్టార్ అలా చేసుకున్నా మనము బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాకపోతే లెంతీ ప్రాసెస్ అవుతుంది, చాలా లేట్ మనం బాండ్ ఆర్డర్ తెలుసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇది 16 ఎలక్ట్రాన్స్ అన్నాం. ఓకే, 16 ఎలక్ట్రాన్స్కి ఇక్కడ చూడండి, 16 ఎలక్ట్రాన్స్కి బాండ్ ఆర్డర్ ఎంత? 2. సో మనకు ఇది బాండ్ ఆర్డర్ వచ్చేసి 2. మనం 1s స్టార్ ఆ విధంగా చేసుకున్నా మనకు బాండ్ ఆర్డర్ అనేది 2నే వస్తుంది. ఈ విధంగా 16 డైరెక్ట్ 2. అలాగే ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏంటంటే NO. ఓకే, NOని ఇంత మనము చూసుకున్నాం. ఏంటిది? నైట్రోజన్ 7th గ్రూప్, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ 8, 15 ఎలక్ట్రాన్స్ అవుతాయి. 15 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత? 2.5. ఇప్పుడు NOకు ఇది అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఇది 15 కాస్త 16 అవుతుంది. సో 16 ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ 2. ఇంకొకటి NO -2, 15కి +2, 17 ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. ఒకసారి 1s స్టార్ తీసుకుని ఆ విధంగా చేసి చూద్దాం, ఈ విధంగా కూడా ఒకసారి చేసి చూద్దాం, అప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు CO బాండ్ ఆర్డర్ చూద్దాం. కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 14. ఓకే, ఇది ఫస్ట్ బాండ్ ఆర్డర్ మనము 1s స్టార్ మనం ఆర్బిటాల్ థియరీ ప్రకారం చూద్దాం. ఏమవుతుంది? 1s స్టార్, 2s స్టార్, 5px, 5py, సిగ్మా 2pz. ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తున్నాను. 2 2 2 2 2. ఓకే, బాండింగ్ ఆర్బిటాల్స్ 2 4 + 6 10, 6/2 3. CO యొక్క బాండ్ ఆర్డర్ 3. ఇది మనం 1s స్టార్ మాలిక్యులర్ ఆర్బిటల్ సిరీస్ ఉపయోగించి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకు బాండ్ ఆర్డర్ 3 వచ్చింది. అదే ఇక్కడ చూడండి, 14 ఉన్నప్పుడు ఎంత వచ్చినాయి? 14 ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత? 3. సో మనము ఈ ట్రిక్ని మనం ఫాలో అవ్వచ్చు. 8 నుంచి 20 వరకు, 8 నుంచి 20 వరకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మన బాండ్ ఆర్డర్ అనేది ఈ విధంగా వితిన్ సెకండ్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.